దువ్వాడ శ్రీనివాస్ వైకాపా పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్సీ. అయితే ప్రస్తుతం ఈయన సోషల్ మీడియా వేదికగా పెద్దగా పరిచయం అక్కలేని పేరనే చెప్పుకోవాలి. ఎందుకంటే రాజకీయాలకు అతీతంగా ఈయన చేసినటువంటి రీల్స్ కావచ్చు, ఈయన నిర్వహించినటువంటి కార్యకలాపాలు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. తాజాగా చూసుకుంటే దువ్వాడ శ్రీనివాస్ గారు ఒక ప్రభుత్వ ఉద్యోగి అయినటువంటి కరెంటు ట్రాన్స్కో జేఈ గారిని దుర్భాషలాడినటువంటి ఏదైతే కాల్ రికార్డింగ్ సోషల్ మీడియా వేదికగా చెక్కలు కొడతా ఉంది. ఒక ప్రజాప్రతినిధి హోదాలో ఉండి ఎమ్మెల్సీ అయ్యి ఉండి ప్రభుత్వ ఉద్యోగిని విధుల్లో ఉండగా ఆ విధంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం? ఇదే అంశంపై మనం పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిలారు నాగార్జున గారు. సార్ నమస్కారం అండి. నమస్తే. సార్ దువ్వాడ శ్రీనివాస్ గారు ప్రస్తుతానికి ఆయన ఎమ్మెల్సీ. అయితే ఒక ఎమ్మెల్సీ హోదాలో ఉంటూ వాటన్నిటికి భిన్నంగా అంటే ఒక రాజకీయాల్లో ఉంటూ ఏవైతే చేయకూడదో అవి ఎన్ని చేశారో కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. డాక్టరేట్ అంటూ ఒక ఫోటో వైరల్ అవుతుంది సోషల్ మీడియా వేదికగా. ఆ యూనివర్సిటీ ఏంటని ప్రజలందరూ కూడా ఎంతో కుతూహలంగా ఎదురు చూశారు. ఏ యూనివర్సిటీ నుంచి నీకు డాక్టరేట్ వచ్చింది ఏంటని చెప్పేసి. తర్వాత చూసుకుంటే మీ రోజు ఒక ప్రభుత్వ ఉద్యోగిని దుర్భాషలాడినటువంటి కాల్ రికార్డ్ వైరల్ అవుతుంది. ఒక రకంగా చూసుకుంటే ఇటీవల డాక్టరేట్ తీసుకున్నాను చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతినిధులు కొంతమంది కార్యకర్తలు చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. డాక్టరేట్ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి, ఎమ్మెల్సీ అయినటువంటి వ్యక్తి ఈ విధంగా తన స్థానాన్ని మర్చిపోయి మాట్లాడడం ఎంతవరకు సమంజసం అంటారు? అంటే వెంకట్, ఇవాళ రాష్ట్ర ప్రజల్ని బాగా అంటే రాజకీయం అంటేనే అదొక సీరియస్ వ్యవహారం. ఎప్పుడు ఎత్తులు, పై ఎత్తులు, జిత్తులు, అనునిత్యం టెన్షన్తో కూడుకున్నటువంటి ఒక రంగం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇంకా హాట్గా ఎప్పుడూ ఉంటాయి. అటు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, ఇటు తెలుగుదేశం. ఈ మధ్యలో ఎంటర్టైన్ చేయడానికి ఇద్దరు వ్యక్తులు మన ఆంధ్రప్రదేశ్లో తిరుగుతుంటారు. ఒకటి ఈ మధ్యకాలంలో మన దువ్వాడ శ్రీనివాసరావు అండ్ మాధురి గారు. రెండో వ్యక్తి కేఏ పాల్. సో వీళ్ళిద్దరూ వచ్చినప్పుడు ఫన్ ఫీల్ అవుతుంటారు జనం. తర్వాత మీమర్స్కి కూడా కావాల్సినంత ఫుడ్ దొరుకుతుంది. చాలామంది మీమర్సు వీళ్ళ మీద బతికేస్తున్నారు. కానీ నన్ను చూసేటువంటి వీక్షకులు క్షమించాలి, ఎందుకంటే కేఏ పాల్ని ఇతనితోటి ఏమాత్రం పోలిక లేదు. కేఏ పాల్ గారిని చూసిన ప్రతి క్షణం నేను బాధపడతాను. ఎందుకంటే ఒక అత్యున్నతమైనటువంటి స్థాయి నుంచి, ప్రపంచ దేశాధినేతల్ని ఆయన శాసించే స్థాయి నుంచి ఇవాళ శవాల దగ్గరికి వెళ్ళి అతను చేస్తున్నటువంటి హంగామా చూస్తే ఒక వ్యక్తి ఒక జీవితకాలంలో ఎక్కడి నుంచి ఎక్కడికి పడిపోతాడు అనేటువంటిది మనకు అర్థమవుతుంది. కాబట్టి అతని స్థాయి చాలా వేరు. ఈ దువ్వాడ శ్రీనివాసరావు అనేటువంటి వ్యక్తిని కనుక పోల్చాలి అంటే రాజకీయ నాయకుడికి తక్కువ, కమెడియన్కి ఎక్కువ అన్నట్టుగా ఆయన పరిస్థితి అయిపోయింది. ప్రతి ఛానల్కి వెళ్ళి వాళ్ళిద్దరూ కలిసి చేసినటువంటి డ్యాన్సులు, చేసినటువంటి వికృతమైన చేష్టలు చూసిన తర్వాత ఏంటంటే రాజకీయ నాయకుల మీద సహజంగానే ఒక్కొక్క రకమైనటువంటి ఏహ్యభావం ఉన్న ప్రజలకి ఇది మరీ దారుణం అనిపిస్తుంది. సరే, అది వాళ్ళ వ్యక్తిగతం. ఇప్పుడు వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు, చేసుకున్నారు, రాజ్యాంగబద్ధంగా చేసుకుంటే ఎవరికి ఏం అభ్యంతరం లేదు. కానీ మాంసం తింటామని మెడలో ఎముకలు వేసుకుంటాం అనేటువంటిది చూసిన తర్వాతనే జనానికి కొంత యావగింపు కలిగింది వీళ్ళ మీద. తర్వాత కుటుంబంలో పార్టీ అధికారం కోల్పోయి కుటుంబంలో విభేదాలు వచ్చి రచ్చకెక్కిన తర్వాత అయినా ఇతనిలో మార్పు ఏమన్నా వచ్చిందా అంటే ఏ రకమైనటువంటి అతని ప్రవర్తనలో కానీ, ఆలోచన విధానంలో కానీ ఏ రకమైన మార్పు రాలేదు అనటానికి నువ్వు చెప్పినటువంటి ఈ రెండు ఉదాహరణలు. ఒకటి పిచ్చి డాక్టరేట్ ఒకటి కొనుక్కొచ్చుకోవటం. రెండోది బిల్లు కట్టకపోతే కట్ చేసినటువంటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎంప్లాయీని బెదిరించడం. వీళ్ళు ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్సీలు. కొంతమందికి డాక్టరేట్లు ఇవ్వటానికే కొన్ని యూనివర్సిటీలు ఉన్నాయి. వాటికి ఊరు పేరు ఏమి ఉండదు, కేవలం పేపర్ మీద మాత్రమే యూనివర్సిటీలు ఉంటాయి. దానికి ఇన్ని డబ్బులు అని ఇస్తే కొంతమంది ఏదో చెప్తున్నారు 50,000 కూడా డాక్టరేట్ ఇచ్చేటువంటి నామకే వస్తే యూనివర్సిటీస్ చాలా ఉన్నాయి. అలాంటి చోట కూడా ట్రై చేసుకున్నట్లేడు మనాడు. మరి 10,000కి ఏదో తెచ్చుకున్నట్టున్నాడు. ఎందుకంటే ఇవాళ BBC న్యూస్లోనూ దేంట్లోనూ రాశారని చెప్తున్నారు. అది ఫేక్ యూనివర్సిటీ, అలాంటిది లేనే లేదు అనేటువంటిది వాళ్ళు నిర్ధారిస్తూ ఏదో ఒక ఆర్టికల్ కూడా వచ్చిందని నేనైతే చదవలేదు, కానీ ఎవరో చెప్తున్నా. లేకపోతే ఎంతోమంది రాజకీయ నాయకులు జీవితాలు త్యాగం చేసి జీవితం అంతా రాజకీయానికి అంకితం చేసినటువంటి వాళ్ళు ఎంతోమంది ఆంధ్రప్రదేశ్లో ఉంటే వాళ్ళెవరికి ఇవ్వకుండా ఎక్కడో టెక్కల్లో ఉన్నటువంటి ఈ శ్రీనివాసుని, బూతులు మాట్లాడేటువంటి శ్రీనివాసుని, రౌడీ షీటర్గా ఉన్నటువంటి శ్రీనివాసుని, కర్రలు కత్తులు పట్టుకొని వీరంగం వేసేటువంటి శ్రీనివాసుని ఈ లక్షణాలన్నీ చూసి ఇచ్చుంటారా PhD డాక్టరేట్?
గౌరవ డాక్టరేట్. అదే జనం అందరూ కూడా అసలు దానికి కూడా వీళ్ళిద్దరూ వెళ్ళి వాళ్ళు తీసుకుంటూ ఏదో పద్మశ్రీ ఏదో భారతరత్న అవార్డు తీసుకుంటున్నట్టు వాళ్ళు ఫీల్ అయిపోవడం చూసిన వాళ్ళందరూ కూడా నవ్వుకున్నోళ్ళే కానీ నవ్వుకున్నోళ్ళు ఉంటారని నేను అనుకోవట్లేదు. ప్రతి వ్యక్తి ఇంత నవ్వులు పాలవుతున్నాం అనేది లేకుండా అదేదో గ్రేట్గా ఫీల్ అవుతున్నారు. అది ఆశ్చర్యకరమైనటువంటి విషయం. రెండోది, అసలు నోరు తెరిస్తే వాళ్ళు ఏమంటున్నారు, మాకు కోట్లు నేనే నిలబెట్టాను, దువ్వాడ శ్రీనివాస్కి నేను కోట్లు అప్రూవ్ ఇచ్చాను అనేటువంటిది మాధురి చెప్తా ఉంది. మరి కరెంట్ బిల్ ఎందుకు కట్టలేదు? అవతల అతను మొత్తుకుంటున్నాడు, మేడం గారికి 4 సార్లు 5 సార్లు మేము చెప్పాము సార్ అంటే అతని మాట జొరబడినివ్వట్లేదు. అసలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నారు. ఎవరితో పెట్టుకున్నావో తెలుసా? ఎవరితో పెట్టుకున్నావు అంటే ఏంటినా? జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఏదన్నా ఉంటే ఏదో అన్నానేమో. ఇవాళ ఎవరు? ఇంకా వెయిటింగ్ లిస్ట్లో ఉన్నటువంటి ఇతని దాకా రాలా. రేపు ఎల్లుండి ఇతని దాకా వస్తుంది. వచ్చినప్పుడు తెలుస్తుంది ఎవరు అనేటువంటిది. వీళ్ళు చేసిన అరాచకాలు, వీళ్ళు చేసినటువంటి దోపిడీ ఆ ఏరియాలో ఏ పిల్లాడిని అడిగినా చెప్తారు కదా. నువ్వు చేసిన వీరంగాలు, నువ్వు కత్తి పట్టుకొని జీపు బాయినెట్ మీద కూర్చొని వేసిన వీరంగాలు వీడియోలన్నీ ఉన్నాయి కదా. సో ఎవరో ఒకడు కేసు పెట్టడం ఖాయం. నీ సహోదరులైనటువంటి బోరగడ్డ అనిలు, మొన్నటిదాకా మన పోసాని కృష్ణమురళి, ఇప్పుడు ఉన్నటువంటి నందిగామ సురేష్, వీళ్ళందరూ మీ బ్రదర్సే కదా. ఆ లిస్టులో నువ్వు కూడా వస్తావు తొందరలో. అంత తొందర ఎందుకు? కాబట్టి అధికారం అనేటువంటి అహంకారం అనేటువంటిది ఆ మత్తు ఇంకా దిగల వీళ్ళకి. దీంట్లో కూటమి ప్రభుత్వం తప్పు కూడా కొంత ఉందంటున్నాను నేను. ఆ దిగేలాగా ఇంకా చేయట్లేదు. పాపం చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే అప్పుల పాలైన రాష్ట్రానికి గాళ్ళు ఎలా పెట్టాలి, ఆ అమరావతిని ఎట్లా ఇది చేసుకొని ఇన్వెస్ట్మెంట్లు తెచ్చుకోవాలి, పోలవరాన్ని దారిలో ఎట్లా పెట్టుకోవాలి, ఉద్యోగ కల్పన, దీంట్లో పాపం బిజీగా పడిపోయారు. రెడ్ బుక్ అని ఆవేశంగా అన్నటువంటి లోకేష్ గారు కూడా ఏంటంటే అభివృద్ధి మీదే కాన్సన్ట్రేట్ చేయాల్సిన తప్పనిసరి పరిస్థితి ఆయనకి కల్పించారు. విద్యా వ్యవస్థను గాడిలో పెట్టాలి, వచ్చేటువంటి వాళ్ళందరికీ స్కిల్ని ఎట్లా చేయాలి, వచ్చే ఇండస్ట్రీస్కి కావాల్సినటువంటి మ్యాన్ పవర్ని సప్లై చేయడానికి మనం ఎట్లా అప్గ్రేడ్ చేయాలి స్కిల్స్, దీని మీద వాళ్ళు ఆలోచిస్తున్నారు. అలాంటప్పుడు ఏంటంటే ఇలాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అన్నీ కూడా మా జోలికి రావట్లేదు కదా అని చెప్పేసి మళ్ళీ తోక జాడించేటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. వాటిల్లో భాగంగానే ఇవన్నీ ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అనేటువంటిది ఒక సామెత ఉంది. అది ఆ దీపం ఆరిపోయే ముందు ఎక్కువ వెలుగునిస్తుంది. దాని ఇంకా ఇలాగే ఉంటుంది వెలుగు అనుకుంటే అది క్షణం మాత్రమే. సో ఇతని పరిస్థితి కూడా అలాంటిదే. ఒక్కసారి కనుక గవర్నమెంట్ కన్ను అనేటువంటిది తిప్పితే, రెడ్ బుక్లో ఇతని పేజ్ అనేది వచ్చిన తర్వాత అతని ఫ్యూచర్ ఏంటి అనేటువంటిది అతనికి అర్థం అవ్వట్లేదు. తర్వాత కొద్దిమంది నిన్న విడుదల రజని రెచ్చిపోయింది. తోపుదుత్తి ఆ ప్రకాష్ రెడ్డి ఉన్నాడు, అతను మొన్న నిన్నంత వీరంగం చేస్తున్నాడు, ఇతను చేస్తున్నాడు. ఎందుకంటే వీళ్ళ లిస్టులో వీళ్ళ పేర్లు వస్తున్నాయి అనేటువంటిది వాళ్ళకి అనుమానం వచ్చేసింది. టైం దగ్గరికి వచ్చింది అనేటువంటిది. ఆ కంగారులో నుంచి వస్తున్నటువంటి ఈ బొంకరింపులు లేకపోతే ఈ బెదిరింపులు చేయటమే కానీ ఉద్యోగంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని బెదిరిస్తే ఏమవుతుందనేటువంటిది అతనికి అర్థం కావట్లా. అవతల ఉన్నటువంటి వ్యక్తి కామ్గా ఉన్నాడు కానీ నన్ను బూతులు తిట్టాడు, నన్ను ఇదైందనేటువంటిది ఒక కేసు కనుక పెట్టారనుకోండి, ఏంటి పరిస్థితి? కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో కాబట్టి ఆ మాట మాట్లాడగలుగుతున్నావు. అదే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఆ మాట మాట్లాడగలిగేవాళ్ళు వీళ్ళు? మాట్లాడిన మరుక్షణం ఎక్కడ ఉండేవాళ్ళు? కాబట్టి ఏంటంటే ఇలాంటి వాళ్ళని ఇందాక నేను చెప్పినట్టుగా ఏంటంటే పొలిటీషియన్కి తక్కువ, కమెడియన్స్కి ఎక్కువలాగా ఉన్నటువంటిది. ఇప్పుడు అతని మనస్తత్వం చూస్తే అతనికి మెంటల్ సౌండ్నెస్ కూడా ఉన్నట్టుగా నాకు అనిపించట్లా. అంతలోకే నా అంత వీరుడు లేడన్నట్టుగా రెచ్చిపోయి మాట్లాడతాడు. మళ్ళీ ఏమన్నా అంటే కెమెరా ముందుకు వచ్చి బోరు నేడుస్తాడు. చూసాం కదా 2-3 సందర్భాల్లో ఎలా ఏడ్చాడు అనేటువంటిది. సో ఈ స్ప్లిట్ పర్సనాలిటీ అనేటువంటిది అతనిలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళని అందరినీ కూడా నాకు తెలిసి వీళ్ళు కూడా ఆటలో అరటిపండ్లు ఇతను తర్వాత చూద్దామని పక్కన పెట్టినట్టున్నారు. ఆయన టర్న్ వచ్చినటువంటి రోజున మాత్రం అతనికి సినిమా చూపిస్తారనేటువంటిది మాత్రం అర్థమవుతోంది. కాబట్టి ప్రజలకి దగ్గర అవ్వటానికి మిమ్మల్ని దారుణాతి దారుణంగా చరిత్రలో ఎరగని రీతిలో మీకు గుణపాఠం చెప్పిన తర్వాత కూడా ఆత్మ పరిశీలన చేసుకొని ఎక్కడ తప్పు చేశాం మనం, అహంకారంతో ప్రజలకు దూరం అయ్యాం కాబట్టి ప్రజలకి దగ్గర అవ్వటానికి ఏం పని చేయాలనేటువంటి కార్యక్రమంలో ఉండాలి. కానీ ఆ మాధురి గారితో రీల్స్ చేసుకుంటూ డ్యాన్స్లు వేసుకుంటూ కూర్చుంటే ఆ వచ్చిన కాసిన ఓట్లు కూడా రావు. అది అతను ఎంత త్వరగా అర్థం చేసుకుంటే అతనికి ఇంకొంతైనా భవిష్యత్తు ఉంటుంది, లేకపోతే ఇక్కడితో రాజకీయ సమాధి అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.